గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే ఒకటి, నిన్న హైదరాబాద్లో రాజ్భవన్లో సిబ్బంది కోసం నిర్మించినటువంటి గృహ సముదాయాన్ని, అపార్ట్మెంట్స్ని నిన్న సీఎం కేసీఆర్ తర్వాత గవర్నర్ నరసింహన్ స్టార్ట్ చేశారు. గవర్నర్ చేతుల మీదుగా ఆ అపార్ట్మెంట్స్కి ఓపెనింగ్ జరిగింది. దానికి సంబంధించిన వార్త అన్ని పత్రికలు కూడా ఫొటోస్తో సహా తీసుకున్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో వార్త చూసినట్టయితే వేములవాడ రాజన్న దేవాలయం, ఇప్పటివరకు యాదగిరిగుట్టకు సంబంధించి మనం మార్పులు చూస్తున్నాం పూర్తిగా. ఇప్పుడు వేములవాడ రాజన్న దేవాలయాన్ని కూడా పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అది ఏ విధంగా ఉండబోతున్నారు అనే విషయంలో ఇప్పటికి ఒకటి ఆల్రెడీ ఫోటో బయటకు వచ్చింది. దానికి సంబంధించినటువంటిది, దానికి సంబంధించిన ఫోటోతో ఈనాడు మెయిన్ ఇంకో న్యూస్గా పబ్లిష్ చేసింది. రాజన్న సన్నిధి ఆధ్యాత్మిక పెన్నిధి అన్నటువంటి ఆ టైటిల్తో దాన్ని పబ్లిష్ చేసింది. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి మేలో ఉద్యోగుల బదిలీ జరగబోతున్నాయి. శాశ్వత బదిలీపై కసరత్తు షురు అంటూ ఈనాడు వార్తను తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 2% డిఏ పెరగబోతుందంటూ ఇంకో వార్త. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇక ఎమ్మెల్సీకి సంబంధించి ఆల్రెడీ నిన్న 5 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ప్రతిపాదనని సీఎం చేశారు. ఆ పార్టీ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటాలో 3, తర్వాత గవర్నర్ కోటాలో 2 ప్రతిపాదించారు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత యూపీలో ఈరోజు లాస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్, రేపు ఏడో దశ ఎలక్షన్ ఇక రేపటితో ముగుస్తున్నాయి ఇక్కడ. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ఇది మొన్నటి వరకు మొన్న 4 రోజుల కింద యాక్సిస్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి 3 బ్యాంకులు నగదు లావాదేవీలపైన ఛార్జ్ చేస్తామని చెప్పాయి. ఛార్జ్ చేస్తూనే కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఎస్బీఐ కూడా, ఇప్పుడు ఆల్రెడీ ఎస్బీఐ మొత్తం అన్ని బ్రాంచెస్ కలుపుకొని ఇప్పుడు ఎస్బీఐ ఒకటే మదర్ బ్యాంక్గా ఉంది. ఆ ఎస్బీఐ కూడా ఇప్పుడు వేసిన నగదు లావాదేవీలపైన ఛార్జ్ చేస్తామని చెప్పి ప్రకటించింది. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత అమెరికాలో జాతి వివక్ష కాల్పులు, తర్వాత దాడులు ఇంకా జరుగుతున్నాయి. నిన్న మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఒక సిక్కు యువకుడి పైన జాతి వివక్ష, జాతి విద్వేషంతో అక్కడ ఉన్నటువంటి ఒక యువకుడు కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తు ఆయన కొద్ది తీవ్ర గాయాలయ్యాయి, కానీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. నిజానికి డిమానిటైజేషన్ తర్వాత చాలా రోజుల తర్వాత మొత్తానికి ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆర్థిక లావాదేవీలు కుదురుకుంటున్నాయి, వ్యాపారాలను కూడా కుదురుకుంటున్నాయి, కొద్ది క్యాష్ కూడా బయటకు వచ్చింది. దాంతో ఎక్కడెక్కడ సెట్ అయింది అనుకున్నటువంటి టైంలో క్యాష్ ట్రాన్సాక్షన్ పైన భారీగా మళ్ళీ గవర్నమెంట్ ఛార్జ్ చేసే దిశగా పోతుంది. బ్యాంకులన్నీ అదే దిశగా పోతున్నాయి. మొన్న 3 ప్రైవేట్ బ్యాంకులు, ఇక నిన్న ఎస్బీఐ ప్రకటించింది, ఒకవేళ మీరు 3 సార్ల కంటే ఎక్కువ సార్లు డిపాజిట్ చేసినా విత్డ్రా చేసుకున్న దానిపైన ఛార్జ్ చేస్తామని చెప్పారు. చివరికి ఏటీఎంలలో కూడా ఇంతకుముందు మొన్నటి వరకు ఏటీఎంలలో ఏ ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకునే అవకాశం ఉండే. ఇప్పుడు అట్లా కాదు. వేరే బ్యాంక్ ఏటీఎం అయితే 3 సార్లే, మదర్ బ్యాంక్స్ అయితే 5 సార్ల కంటే ఎక్కువ తీసుకుంటే ఛార్జ్ చేస్తామని చెప్పి ఎస్బీఐ ప్రకటించింది. దీని మీద మాట్లాడదాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి మండల చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు, ఇది డిమానిటైజేషన్ తర్వాత ఇప్పుడు సెటిల్ అయినటువంటి టైంలో అంటే సరే వాళ్ళు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్, మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్ కావాలనుకుంటున్నారేమో, కానీ దీని ఎఫెక్ట్ ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా పేద వర్గాల వాళ్ళు వాళ్ళ యొక్క కష్టపడి సంపాదించిన డబ్బుని ఇళ్లలో పెట్టుకుంటే దొంగతనం అవుతుందని చెప్పి, ఇంకోటి అవుతుందని చెప్పి వాళ్ళు బ్యాంకుల్లో పెట్టుకుంటారు. సందర్భం లోపల ఇప్పుడు బ్యాంకులోంచి విత్డ్రా చేయాలంటే కూడా ఈ విధంగా నిబంధనలు పెట్టడం అన్నది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రభుత్వం ఒక సైడ్ నుంచి నల్లధనాన్ని అరికట్టాలి, మీరు ఇళ్లలో పెట్టుకోవద్దు, బ్యాంకులలో పెట్టాలి అని చెప్పి డిమానిటైజేషన్ తీసుకొచ్చి, మళ్ళీ డిమానిటైజేషన్లో మళ్ళీ బ్యాంకులలో పెట్టుకున్న దాన్ని మీరు ట్యాక్స్ పే చేయాలా, ప్రతి ట్రాన్సాక్షన్కి ఇంత పే చేయాలా, ఏటీఎంలలో మినిమం ఇన్నిసార్లు మీరు విత్డ్రా చేయాలా, ఎంతకంటే ఎక్కువ చేస్తే మేము దానిపైన ట్రాన్సాక్షన్ ఫీజు అనేది వేస్తామని చెప్పడం జరుగుతుంది. మాకు అనిపిస్తుంది ఏంటంటే పూర్తిగా ఇది విదేశీ సంస్థలు, ముఖ్యంగా మాస్టర్ కార్డ్ కావచ్చు, వీసా కార్డ్ కావచ్చు, ఇలాంటి సంస్థలకు ప్రధాని మోడీకి అంతర్గతంగా కుదిరిన ఒప్పందంలో భాగంగా దీన్ని వీళ్ళు దశల వారీగా దీన్ని అమలు చేస్తున్నారు. మా ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఆలోచనలు వస్తే మేము పెండింగ్లో పెట్టడం జరిగింది. ఇలాంటిది మేము ఎంకరేజ్ చేయలేదు అప్పుడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చిన అండర్స్టాండింగ్ మూలంగానే ఈ ప్రజలపైన ఇలాంటి భారం మోపుతున్నారు. గతంలో వాళ్ళకు ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చినారో 15 లక్షల రూపాయలు ఒక్కొక్క పేదవాడి ఖాతాలో వేస్తామని చెప్పడం జరిగింది. విదేశాల నుంచి నల్లధనం తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఈ యొక్క డిమానిటైజేషన్ మూలంగా, పెద్ద నోట్ల రద్దు మూలంగా కూడా
30 లక్షల కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అది కూడా పేదవాళ్ళకు పంచుతారన్న భావన పేదవాళ్ళ లోపల ఉండేది. పూర్తిగా ఇవన్నీ కూడా ఎక్కడ కూడా జరగని సందర్భం లోపల ఇంకా ఈ విధంగానన్నా ఏమైనా పేదవాళ్ళ నుంచి డబ్బులు పిండి ఇంకేమైనా వాళ్ళకి ఏమైనా చేయాలన్న ఆలోచనలో వెళ్ళినారు. కానీ ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అక్కడ వచ్చిన తర్వాత ఒక 10 పనులు మేము ఈ పనులు చేసినాము, భారతదేశంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన తర్వాత హామీలు ఇచ్చిన దాంట్లో ఈ 10 పనులు పూర్తి చేసినామన్న మాట చెప్పడానికి ఒక పని కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రుణమాఫీ 79,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు అడుగుతున్నారు. మొన్న మోడీ యూపీ ఎలక్షన్లో చెప్తున్నాడు, మీరు యూపీలో గెలిపించండి రుణమాఫీ చేస్తామంటాడు. అంటే యూపీ వాళ్ళకి రుణమాఫీ చేస్తారా, భారతదేశం మొత్తానికి రుణమాఫీ చేస్తారా అనేది ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే బీహార్లో పోయినప్పుడు 1,25,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తా అని చెప్పి మోడీ గారు అక్కడ ప్రకటించినా సరే ప్రజలు ఎవరు నమ్మలేదు. అక్కడ బీజేపీకి పట్టం కలగలేదు. నితీష్ కుమార్ గారిని అక్కడ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఏ కార్యక్రమం కూడా వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవి కూడా పూర్తి చేయలేదు. ఈరోజు ప్రజలపైన భారం మోపే కార్యక్రమం పెడుతున్నారు. పెట్రోల్ ధరలు కానీ అన్ని కానీ వినియోగదారుల యొక్క నిత్యావసరాలు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ధరలు పెరుగుదలవుతుంది. కనీసం మన దేశీయులు విదేశాల్లో చనిపోతే కూడా కనీసం ట్రంప్తో మాట్లాడి అంతర్జాతీయ సంస్థలతో యునెస్కో లాంటి సంస్థలతో మాట్లాడి దాన్ని కట్టడి చేసే విధంగా, ఎందుకంటే మనం గతంలో గ్యాట్స్ ఒప్పందం కావచ్చు, సరళీకృత ఆర్థిక విధానాలు కావచ్చు, ఎన్నో మనం టైప్స్ ఉన్నాయి. మనకు ఆ టైప్స్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ఈరోజు చేయకుండా మన్ కీ బాత్ అంటున్నాడు, కామ్ కీ బాత్ మాత్రం ఏం చేస్తలేడు అనేది ఖర్గే గారు నిన్న లోక్సభలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ముందడుగేసి ఈ ట్యాక్స్లన్నీ కూడా రద్దు చేసి పేద ప్రజల నడ్డి విరిచే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతున్నాం. సుధాకర్ రెడ్డి గారు, ఇంతకుముందు మొత్తం అంతా డబ్బులంతా బ్యాంకులో తీసుకున్నారు, లేకపోతే బ్యాంక్ అకౌంట్ లేకపోతే అకౌంట్ తీయించారు, జన్ధన్ యోజన తీయించారు, డైరెక్ట్గా చాలామంది అకౌంట్ మోడీ చెప్పిన తర్వాత తీసుకున్నారు. ఇప్పుడు ఎస్బీఐ వాళ్ళైతే వాళ్ళ దాంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే 100 రూపాయలు ఫైన్ వేస్తారు. ఒకవేళ బ్యాలెన్స్ లేకపోతే 100 రూపాయలు ఫైన్ వేస్తారు. ఇక నెలలో 3 సార్లకు మించి ఎక్కువ సార్లు ఎన్నిసార్లు డ్రా చేస్తే అన్ని సార్లు 50 రూపాయలు ఛార్జ్. ఇక ఒక డిపాజిట్ కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది. తర్వాత ఏటీఎంలకు పైన కూడా ఆంక్షలు, ఏటీఎం విడ్రాల్ పైన కూడా. అంటే ఇక్కడ మనం మొదటి నుంచి కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని పరిశీలిస్తే అంటే ఇవాళ ఎస్బీఐ మీద ఈ విధమైనటువంటి ఒక పరిమితులు విధించారు. అంటే ఎస్బీఐ అంటే దేశంలో అత్యధికమైనటువంటి లావాదేవీలు జరిపేటువంటి ఒక బ్యాంకు ఎస్బీఐ. కాబట్టి ఆ ఎస్బీఐలోనే ఇటువంటి నగదు తీసుకున్నట్లో కానీ నగదు వేసుట్లో కానీ ఈ రకమైనటువంటి ఒక ఛార్జీల మోత ఉంటుంది అనేటువంటి ఒక భావన కలిగితే మాత్రం బ్యాంకింగ్ రంగంలో మీద కూడా అనుమానం కలిగేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. అందుకొరకే కేంద్ర ప్రభుత్వం మొదలు ఏం చెప్పిందంటే మీరు ఎవరైనా కానీ జన్ధన్ యోజన కింద మీరు ఇంత జమ చేసినట్టయితే ఇంత జమ చేస్తాము అనేటువంటి ఒక మాట చెప్పారు. దాని మీద మళ్ళీ మొన్న నగదు రహిత లావాదేవీల సిస్టమ్ వచ్చినప్పుడు అప్పుడేమన్నారు, మీరు యాప్లోకి వచ్చినట్టయితే ఒక్క పైసా కూడా మీరు జమ చేసినప్పటికి కూడా ట్రాన్సాక్షన్ చేసినప్పటికి కూడా ఒక పైసా మీ మీద భారం పడదు అని. మళ్ళీ ఇవాళ ఈ రకమైనటువంటి ఒక విధానం తీసుకున్నట్టు వల్ల ప్రజల మీద ఆర్థిక భారం పడేటువంటి ఒక అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక భావన కలుగుతుంది. కాబట్టి మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. మనం మొన్నటిదాకానో భీమ్ యాప్ చేసినట్టయితే దాంట్లో ఒక్క పైసా కూడా మీకు భారం పడదని చెప్పి ఇవాళ మామూలు సాధారణ జనం మీరు ఇది క్యాష్ ట్రాన్సాక్షన్, మీరేమో యాప్ డిజిటల్ ట్రాన్సాక్షన్ అంటున్నారు. అదే క్యాష్ ట్రాన్సాక్షన్ వచ్చినా కూడా 3 సార్ల కంటే పైసలు ఉంటేనే కదా యాప్ లోకి పోయేది. బ్యాంకులో మినిమం పైసలు వేయడానికి కూడా మినిమం ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈ రకమైనటువంటి నెలకు 3 సార్లు మాత్రమే మీరు పైసలు వేయాలి, లేకపోతే పైసలు తీయాలనేటువంటి కండిషన్ పెట్టబడుతుంది. అదొక రకం కండిషన్ పెట్టినప్పుడు కూడా దాంట్లో కనీస లేనట్టయితే కనీస మొత్తం లేకపోతే మాత్రం మీ మీద ఇంత భారం వేస్తాము అనేటువంటి ఒక మాట చెప్తుండ్రు. కాబట్టి ఆ భారం వేసే వరకు బ్యాంకింగ్ రంగం మీదే అంత నమ్మకం లేనటువంటి ప్రజలు ఇప్పుడు మాత్రం ఈ ప్రజలలోకి ఎటువంటి భావన కలుగుతా అంటే అరే ఈ బ్యాంకులో పైసలు వేస్తే మాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది, మామూలు దగ్గరికి ఒక్క పైసా ఇంట్రెస్ట్ ఇస్తా అంటే కూడా మాకు మంచిగానే ఉన్నది అనేటువంటి భావన కలుగుతుంది. కాబట్టి ఒక వైపు ఏమో మనం అకౌంట్లోకి రావాలని చెప్తున్నాము, మళ్ళొక రెండో వైపు ఏమో ఈ విధమైనటువంటి కార్యక్రమం తీసుకొస్తుంటే ప్రజలు మాత్రం కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిమితి విధానం ఏదైతున్నదో అది సరి అయినటువంటి విధానం కాదు. అంతేకాకుండా ఎప్పుడైనా బాధుడు ఏదైతే ఉంటుందో మనం మొన్నటి వరకు ఏం చెప్తూ వచ్చినాం, విదేశీ కార్డ్స్ ఉన్నా కానీ విదేశీ బ్యాంకు విధానం ఉన్నట్టయితే దాని మీద ఎక్కువ ట్యాక్స్ పడుతుంది అనేటువంటి మాట చెప్తే స్వయంగా
మోడీ గారే చెప్పిన ఎటువంటి ట్యాక్స్ పడదు, ఎటువంటి భారం పడదు. కానీ ఈ రోజు చూసే వరకు ఎస్బీఐ ఈ రకమైనటువంటి ఒక ట్రాన్సాక్షన్ మీద భారం వేస్తామనేటువంటి వచ్చే వరకు మాత్రం ఇబ్బంది కలిగేటువంటి సాధారణ జనానికి ఇబ్బంది కలుగుతుంది. ఓకే, మనతో చర్చలో బీజేపీ నుంచి అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు. శ్రీధర్ రెడ్డి గారు మొన్నట ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ ప్రైవేట్ బ్యాంకులు చేసాయి, ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ ఎస్బీఐ కూడా చేస్తుంది. విత్డ్రా ఎక్కువ 3 సార్ల కంటే ఎక్కువ విత్డ్రా చేసినా, డిపాజిట్ చేసినా, ఏటీఎం నుంచి డ్రా చేసినా అన్నిటికీ ఛార్జీలు. అంటే ఒకటి ఛార్జ్ చేయడాన్ని మొత్తంగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, కానీ ఇంత మేరకు ఛార్జ్ చేయడం మాత్రం ఇబ్బందికరమైన పరిణామం. ప్రజలకు ఎమ్మెల్సీ గారు చెప్పినట్లు ఖచ్చితంగా ఇది కొద్ది కష్టం కలిగించేటువంటి పరిణామం. ఎందుకంటే బ్యాంకులు, ఇది ఏటీఎం అనేది ఒక ఫెసిలిటీ. మీరు బ్యాంకులు అన్ని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బ్యాంకులలో రద్దీ తగ్గడం కోసము, లేకపోతే బ్యాంకులలో క్యూ లైన్లు పెరగకుండా వాళ్ళ యొక్క నిర్వహణ ఖర్చు తగ్గడం కోసము ఇచ్చినటువంటి ఒక సదుపాయం. అది బ్యాంకుల కోసం మేజర్గా, అట్ ద సేమ్ టైం కస్టమర్స్ యొక్క ఫెసిలిటీ కోసం. ఆ ఏటీఎంల నిర్వహణను తట్టుకోవడం కోసం అవి భారంగా మారుతున్నాయని, కొత్త ఏటీఎంలు పెట్టాలంటే కష్టం అవుతుందని చెప్పేసి ఈ మేరకు ఛార్జీలు చేయడం అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బ్యాంక్ కన్సర్న్, ప్రైవేట్ అయి ఉండొచ్చు, గవర్నమెంట్ అయి ఉండొచ్చు, ఖచ్చితంగా ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎస్బీఐని టేకా తీసుకోలేదు, సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని సరి చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం యొక్క పని ఏమిటి? డెఫినెట్గా ప్రజల దగ్గర నుంచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే రాజకీయ పార్టీలు చెప్తాయి, ప్రభుత్వం వేరు. అవసరమైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేంద్రం మీద ఒకవేళ పోరాడాల్సి వస్తే కొన్ని నిర్ణయాల మీద పోరాడతారు, దాని తప్పేం లేదు. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా ఇవన్నీ డిమానిటైజేషన్ తర్వాత వస్తున్నటువంటి పరిణామాలు, డిమానిటైజేషన్ నుంచి బయటపడడం కోసం చేస్తున్న బ్యాంకింగ్ రంగంలో గతంలో పనిచేశారు కాబట్టి ప్రైవేటు ప్రభుత్వ సంస్థలు గతంలో కూడా ఛార్జీలు తీసుకున్నాయి. కొన్నిసార్లు హిడెన్ ఛార్జెస్ ఉండేవి, మనకు అర్థం కానటువంటి పద్ధతుల్లో ఛార్జీలు వసూలు చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు కొంత పారదర్శకత, ఈ డిమానిటేషన్ నేపథ్యంలో దీని మీద అటెన్షన్ ఉంది కాబట్టి కొద్ది గొప్ప తెలిసే అవకాశం ఉంది. 3 బ్యాంకులు చేసినాయి, 3 బ్యాంకులు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందించిందా, మీ బీజేపీ స్పందించిందా? ఈ రోజు దాన్ని మీరేం స్పందించలేదు కాబట్టి గవర్నమెంట్ కూడా తీసుకుంది. ఇవాళ మనం ఎలక్ట్రానిక్ లావాదేవీలని ప్రోత్సహించాలంటున్నాం, దాని ద్వారా ఖర్చు తగ్గుతుంది. అయినా కానీ మీరు ఒక బ్యాంకుకు ఆర్టీజీఎస్కు పోయిన అనుకోండి, 30 నుంచి 40 రూపాయలకు ట్రాన్సాక్షన్ ఇస్తారు. మీరు నెఫ్ట్ చేశారనుకోండి 6 నుంచి 15 రూపాయలు ఇస్తారు. అంటే నేను అడిగాను ఆ మధ్య, ఏంటంటే ఎలక్ట్రానిక్ పేమెంటే కదా, ఇంతకు ఛార్జ్ ఎందుకు వేయాలా అంటే లేదు దానికి కూడా ఖర్చులు ఉంటాయి కదా అని చెప్పేసి. బ్యాంకులు కొన్నిసార్లు ప్రభుత్వ నియంత్రణలో పూర్తి స్థాయిలో ఉండవు. ఇటువంటి అబరేషన్స్ గవర్నమెంట్ దృష్టికి వచ్చినప్పుడు అవి సాధారణ స్థాయిని మించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయంటే ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇది కొంత ఈ 53 సార్లు 5 సార్లు పరిమితి పెట్టడం అనేది, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో పని ఒత్తిళ్లలో షెడ్యూల్స్ అన్నీ ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిస్టమ్స్, లేకపోతే గ్రామాల్లో దూరాభారంలో ఉన్నటువంటి ఏటీఎంలు, ఈ యొక్క నిబంధనలు అనేటివి సరికాదనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దృష్టికి పోతుంది, దీన్ని కరెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి. సంగప్ప 5,000 రూపాయలు జమ చేసి మినిమం నిల్వల 100 రూపాయలు నువ్వు ట్యాక్స్ సాధారణ నిల్వ ఏదైతే 1,000 రూపాయలు, 2,000, 5,000 రూపాయలు అది బ్యాంకుల యొక్క ప్రిరోగేటివ్ అండి. వాళ్ళు ఎందుకంటే ఒక ఖాతా నిర్వహణ కొంత ఖర్చు అవుతుంది. దేశంలో ఇప్పుడు చాలా ఇనాపరేటివ్ అకౌంట్స్ ఉంటాయి, వాటి వల్ల బ్యాంకులో ఆ బ్యాండ్ విడ్త్ మేనేజ్మెంట్, ఇప్పుడు గతంలో అంటే పేపర్ మీద మేనేజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్ సిస్టంలో మేనేజ్ చేయాలా, ఆ బ్యాండ్ విడ్త్ మేనేజ్మెంట్ అంత ఈజీ కాదు. కాబట్టి అసలే నిర్వహణ చేయని ఖాతాలు అనేటివి బ్యాంకులకు పెద్ద తలనొప్పిగా మారుతాయి. ప్రతిసారి వాటి అకౌంటింగ్ చేయటము, వాటిని వదిలిపెట్టడానికి లేదు. మనం ఆపరేట్ చేయకపోయినా బ్యాంకు వాడు మాత్రం నిర్వహించాలి. దానికోసం ఒక క్రమశిక్షణ కోసము మినిమం నిల్వలు ఉండాలని చెప్పేసి బ్యాంకు కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఈ యొక్క నిర్వహణ కోసం, అంటే మీరు విత్డ్రాయల్స్ కోసము, డిపాజిట్ కోసం డబ్బులు తీసుకుంటాము, ఇష్టం వచ్చినట్టు కలెక్ట్ చేస్తామంటే మాత్రం బ్యాంకుల యొక్క మినిమం 1,000 అనే మాట మీరు కరెక్ట్ మాట్లాడారు. కానీ 5,000 రూపాయల కన్నా తక్కువ విషయంలో ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే ఈ నిల్వలు మెట్రో నగరాల్లో 5,000 రూపాయలు అన్నారు. ఆ 5,000 రూపాయల్లో కూడా మీరు 2,000 అంటే 50% తగ్గితేనే దాంట్లో కొంత ఈ మాత్రం క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ ఉండొచ్చు. శ్రీధర్, పెద్ద ఖాతాదారులు ఉన్నట్టయితే ఎస్బీఐలో మీరు కరెంట్ అకౌంట్ వాళ్ళే ఎంతో మంది ఉంటారు. గవర్నమెంట్ ట్రాన్సాక్షన్ 1,00,000 కోట్లాది రూపాయలు ఉండేటువంటి అవకాశం ఉంది. దాని మీద నువ్వు చేస్తున్నావు అని అంటే దాని మీద ఆదాయం వస్తూనే ఉన్నది. మినిమం మామూలు జనానికి 5,000 డిపాజిట్ చేసేటువంటి వానికి వాళ్ళ దగ్గర నువ్వు ట్యాక్స్ వసూలు చేస్తావు. జనధన ఖాతాలకి ఇది వర్తిస్తుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఒకటి 5,000 రూపాయలలో 100 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా 1,000 రూపాయలు
ఆ 1000 రూపాయలు కట్ట 1000 రూపాయలు డిపాజిట్ ఉండకపోతే 50 రూపాయలు ఇచ్చింది పోయినట్టే. మినిమం నిల్వలు మెయింటైన్ చేయడంలో నేను ఒకటి బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి కొద్దో గొప్ప తెలిసినటువంటి వ్యక్తిగా లేకపోతే అందరికీ ఆ మాత్రం అవగాహన ఉంటుంది. ఒక ఖాతా నిర్వహణకు ఉండేటువంటి ఖర్చులైనా బేర్ చేయడం కోసం ఆ మాత్రం క్రమశిక్షణ ఒకటి ఎక్కడో దగ్గర వి హావ్ టు స్టార్ట్. ప్రతిసారి సంఘం లాగా ఉండాల్సిన అవసరం లేదు. వ్యాపార సంస్థలే డబ్బేసేటువంటి వాడు బీదరికంలో ఉన్నటువంటి వాడే. ఏదో అంటే మీరు కేంద్ర ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి కాబట్టి వాడు 1000 రూపాయలు జమ చేస్తాడు, 5000 జమ చేస్తాడు, వాడి మీద ఇది క్వార్టర్లీ యావరేజ్ చూస్తారు. దాంట్లో ఇప్పుడు 1000 రూపాయలు ఇప్పుడు ప్రతిరోజు వేయని క్వార్టర్లీ యావరేజ్ చూస్తారు. ఒక్కోసారి ఆ యావరేజ్ ప్రకారం నెలకు వేస్తుండట 5000 రూపాయలు తక్కువ అయితే ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఫ్యాక్ట్స్. ఓకే, జనరల్ ఇప్పటి వరకు క్వార్టర్లీ యావరేజ్ చూసేవాళ్ళు దీంట్లో పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత ఒకవేళ పేదలకు లేకపోతే బిలో పావర్టీ లేని వాళ్ళకు వాళ్ళ అకౌంట్లలో ఇబ్బందులు వస్తే మాత్రం ఖచ్చితంగా బ్యాంకులు ఉపసంహరించుకోవాలి. అన్నిటికీ పెళ్లి తద్దిన మంత్రం ఒకటే. ముఖ్యంగా ఇప్పటికే బ్యాంకులు బాగా లాభాలు పొందుతూనే ఉన్నాయి, ఇంకెంత లాభాలు పొందుతాయి? కనీసం సాధారణ జనానికైనా మీరు న్యాయం. ముఖ్యంగా ఈ ట్రాన్సాక్షన్ ఫీజు వేయడం మూలంగా వినియోగదారులకు ఇబ్బంది కావడం ఒక్క విషయం అయితే మనం యూజ్ చేయాల్సింది. ఇప్పుడు మొత్తం కూడా ఎలక్ట్రానిక్ యూజ్ మనం అందరు కూడా కార్డ్స్ ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. వాళ్ళు క్రెడిట్ కార్డు యూజ్ చేయడం మూలంగా మళ్ళీ వీసా కార్డు కానీ మాస్టర్ కార్డు కానీ మళ్ళీ అక్కడ కూడా ఛార్జెస్ పడుతున్నాయి. అయితే ఈ రెండు పడడం ఒక ఎత్తు అయితే, మూడోది ఏంటంటే ఏదైనా సరుకులకు మనం క్యాష్తో పోయినప్పుడు లేడీస్ కానీ వాళ్ళు కానీ ఏదైనా బార్గెన్ చేస్తే వాడు కొంత తగ్గిస్తాడు, ఒక 5% 3%. అది నార్మల్గా మన దగ్గర ఇండియాలో కల్చర్ ఉంది. అది ఇప్పుడు ఇవన్నీ జరగడం మూలంగా రేపు పొద్దుగాల వాడికి బిజినెస్ ఉంటేనే వాడికి ఏదైనా లోన్ కానీ ఇంకోటి కానీ వస్తుంది. వాడు తగ్గేయట్లేదు. ఇంకా ఇవన్నీ హిడెన్ ఛార్జెస్ పడుతున్నాయి, వాడిపైన కూడా ఇబ్బంది అవుతుంది. వాడి అసలు నో డిస్కౌంట్ అనమాట. అంటే ఓవరాల్గా ఒక 100 రూపీస్ పైన దగ్గర ఒక 5 to 10 రూపీస్ వాడికి లాస్ అవుతుంది, ఒక్కొక్క వినియోగదారుకి లాస్ అవుతుంది. ప్రభుత్వం ఇది గుర్తించాలి. ఇవన్నీ ప్రజలకు వెసులుబాటు చేసే చర్యలుగా లేవు, ప్రజలకు ఇబ్బంది గురి చేసే చర్యలుగా ఉన్నాయి. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే దాన్ని తొలగించేసేయాలి. వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జన ఆవేదన సదస్యాన్ని పెట్టి ప్రజల్ని భాగస్వామ్యం చేసి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఓకే సీతారెడ్డి గారు, డిమానిటైజేషన్ తర్వాత ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఫైనాన్షియల్ అంటున్నారు. సరే క్యాష్ కూడా వచ్చేసిందని బీజేపీ నాయకులు చెప్తున్నారు, అయిపోయింది కదా క్యాష్ వచ్చింది కదా ఇంకేంది ఇబ్బంది అని అన్నాను. మీరే చాలా సార్లు చెప్పారు మొత్తం సరిపోయింది క్యాష్ వచ్చిందని చెప్పి. ఇప్పుడు ఆ క్యాష్ వాడుకోవాలంటే కూడా ఛార్జీలు వేస్తే పరిస్థితి అని చెప్పండి. నేషనల్ జాతీయ పొదుపు సంస్థ ద్వారా చేసేటువంటి దాని మీద మీరు ఒకటి నేను ఒకటే విషయం, ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా కేంద్ర ప్రభుత్వం వజాయిస్ లేకుండా ఆర్బీఐకి సంబంధం లేకుండా ఈ బ్యాంకులు నిర్ణయం తీసుకోవాలి. బ్యాంకులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాయి. బ్యాంకులకు వాళ్ళ యొక్క వడ్డీ రేట్లు ఆర్బీఐ పరపతి విధానం ప్రకటించిన తర్వాత కూడా వడ్డీ రేట్లు తగ్గించాలా, వాళ్ళకి సంబంధించినటువంటి వివిధ రకాల వస్తువులు హోమ్ లోన్స్ అయి ఉండొచ్చు, అదర్ లయబిలిటీ ప్రొడక్ట్స్ అయి ఉండొచ్చు, లేదా కార్ లోన్స్ అయి ఉండొచ్చు, అవి పెంచాలా లేదా అనేది వాళ్ళ యొక్క వ్యాపార అవకాశాలకు అనుగుణంగా వ్యాపార అవసరాలకు అనుగుణంగా వాళ్ళ డిపాజిట్స్ పెంచుకోవడమో లేకపోతే లోన్స్ టార్గెట్ పెంచుకోవడం వాటికి అనుకూలంగా బ్యాంకులు నిర్ణయాలు తీసుకోవచ్చు. దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఆర్బీఐ ఇట్లా చెప్పగానే అక్కడ మీటర్ నొక్కగానే లైట్ వెలిగేంత స్పీడ్గా బ్యాంకులు అట్లా పనిచేస్తే ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లన్నీ కూడా అన్ని బ్యాంకులు రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో మరి ఎమ్మటే రైతులకు లోన్లు ఇవ్వాలి కదా, సాధారణ ప్రజలకు లోన్లు ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఎస్ఎల్ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లు ముఖ్యమంత్రుల స్థాయి సమీక్షలు అయిన తర్వాత కూడా కావు? వాళ్ళ యొక్క వ్యాపార అవసరాలు ఉంటాయి, వాళ్ళ టార్గెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి, లోన్స్ ఉంటాయి, వాటిని చూసుకొని వాళ్ళు చేస్తారు. లేకపోతే అవి మునిగిపోతే రేపు మనమే ప్రశ్నిస్తాం. అదే సమయంలో వాళ్ళ యొక్క వ్యవహారశైలిని నేను సమర్థించకుండానే వీటిలో నేను మీతో ఒకటి నోట్ల రద్దు అంశానికి సంబంధించి నగదు మార్పిడి లేకపోతే నగదు ఉపసంహరణ లేకపోతే నగదు జమకు సంబంధించి ఏమి నోట్ల అవైలబిలిటీకి సంబంధించి ఏమి ఇబ్బంది లేదు. ముగిసిన అధ్యాయం ముగిసిన అంశం, దాంట్లో దేశంలో సాధారణ పరిస్థితులు ఇబ్బంది లేదు. దానికి సంబంధమే లేదు. ఇవి బ్యాంకుల యొక్క వ్యాపార లావాదేవీలు. ఇవాళ ఇన్ని బ్యాంకులు ఉన్నాయండి, మోర్ దాన్ 30-35 బ్యాంక్స్ ఉన్నాయి. ఎస్బీఐ మాత్రమే ప్రకటించింది. ప్రైవేట్ బ్యాంకులు 3 ప్రకటించిన తర్వాత ప్రైవేట్ బ్యాంకులు మన నియంత్రణ లేదు. ఇవాళ సిటీ బ్యాంకు పోతే వాళ్ళు వేసే ఛార్జీలు చూస్తే మీరు నేను పోలేము. కాబట్టి బాగా డబ్బును వాళ్ళు లైన్లో ఇంటికి వచ్చి డబ్బులు తీసుకొని పోతారు. మరి అది వీ కాంట్ అఫోర్డ్ ఇట్. ఇంటికి వచ్చి డబ్బులు తీసుకోవాలి, ఛార్జ్ చేయాలా? మనం ఈ యొక్క నేషనలైజ్డ్ బ్యాంక్స్ గురించి మాట్లాడినప్పుడు ఇవాళ ఎస్బీఐ యొక్క పందా తీసుకుంది. దాన్ని మనందరం మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నాం. దేశంలో కూడా వ్యతిరేకత వస్తుంది. వాళ్ళ ఖాతాదారుల దగ్గర నుంచి కూడా వ్యతిరేకత వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దే హ్యావ్ టు కరెక్ట్ ద డెసిషన్స్.
దీన్ని ప్రభుత్వానికి సరైన పద్ధతిలో అంటే మొత్తానికి వ్యాపార ధోరణే ఉన్నది అని అన్నట్టు. అదే చెప్తున్నా కదా నేను. అదే కనీస సంక్షిప్త సమాచారం ఇస్తే బ్యాంకు సీఎంలు భాజపా కార్యకర్తలు కాదు, బ్యాంకు సీఎండీలు భాజపా కార్యకర్తలు కాదు, లేకపోతే వాళ్ళు కంట్రోల్ నియంత్రణలో ఉండరు. అదొక ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఏ బిజినెస్ ఆర్గనైజేషన్. పెట్టుబడిదారుల దగ్గర మీరు చేస్తున్నాం అంటే అర్థం మేం కాదు, బ్యాంకు సంగప్ప గారు తెలంగాణ ప్రభుత్వం నుంచి లెటర్ రాయించండి మీరు పోయి ఈ బ్యాంకులకి అన్నిటికీ. నిర్ణయం చేసి వాళ్ళ చర్చ సంగప్ప గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మన దగ్గర మన రాష్ట్రంలో లీడ్ బ్యాంకు చాలా సర్వీసెస్ చేస్తుంది మా పరిధిలో కూడా. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కూడా టేక్ ఓవర్ చేస్తుంది ఎస్బీఐ. అంటే 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 గ్రామీణ ప్రాంతంలో పరిగిలాంటి నియోజకవర్గాల్లో కూడా ఈరోజు పేద ప్రజలు అంటే చేయడం లేదు, ఎస్బీఐ చేస్తుంది. ఎస్బీహెచ్ విలీనం చేసుకోవడం మూలంగా కొత్తగా మన లీడ్ బ్యాంక్ ఎస్బీహెచ్ మనకి ఎస్బీహెచ్ విలీనం చేసుకుంటుంది. ఎస్బీఐ విలీనం చేసుకోవడం మూలంగా మన లీడ్ బ్యాంక్ ఎస్బీహెచ్ లో కూడా వినియోగదారులకు పరిగి లాంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ రోజు ఈ ట్యాక్సీల బాధ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏటీఎం ఇచ్చినారు, అక్కడ కూడా ఏటీఎం డబ్బులు తీసుకుని అమెరికాలో వస్తాం సరే. అమెరికాలో మళ్ళీ నిన్న కాల్పులు జరిగినాయి. నిన్న సిక్కు యువకుడు పైన కాల్పులు జరిగినాయి. మొన్న ఆల్రెడీ 2 రోజుల కింద కర్సన్ పటేల్ అనేటువంటి ఒక యువకుడు వ్యాపారి పైన కాల్పులు జరిగితే చనిపోయినాడు. నిన్నటైనా చాలా తీవ్ర గాయాలతో బయటపడ్డాడు సిక్కుడు దీప్రాయ్. సో ఎందుకు ఇట్లా కంటిన్యూ జరుగుతుంది? నిజంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయన చేస్తున్న ప్రకటన వల్ల జరుగుతుందా? ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒకసారి ఇది మాట్లాడే ముందు సిద్ధిరెడ్డి గారు చెప్తున్నారు. బేసిక్ ఇక్కడ విమర్శించాలని కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఈ నగదు నిల్వ అంటే బేసిక్ నిల్వలు అనేది గతంలో ఇప్పటి 10 years నుంచి ఉన్నటువంటి మాట. ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు వాళ్ళు కొత్త పరిమితి పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకోటి గతంలో వచ్చిన నిబంధన, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిబంధన రామోనన్న కోపం రావద్దు, వాస్తవంగా ఉండిపోతుంది. బ్యాంకులలో వచ్చి డిపాజిట్ల ద్వారా వచ్చేటువంటి ఆదాయం కానీ, లెండింగ్ అంటే మీరు బయటకు ఇచ్చేటువంటి రుణాలతో ఆదాయం బ్యాంక్ ప్రాఫిట్గా ఉండాలా. మిగతా సర్వీస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, ఈ యొక్క ఆర్టీజీఎస్ కావచ్చు, వాటి నుంచి మాత్రమే ఈ యొక్క బ్యాంక్ ఎంప్లాయీస్ శాలరీస్ వెళ్ళాలని ఒక నిబంధనలు గైడ్లైన్స్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా బ్యాంకులన్నీ కూడా సర్వీస్ ట్రాన్సాక్షన్స్ మీద డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. ఒకవైపు శాలరీలు పెంచాలని ఇప్పుడు ఆల్రెడీ విషయాలు కాదు, అంటే గైడ్లైన్స్ అప్పుడు ఇచ్చారు అనేటువంటిది బయటపడ్డది, వాళ్ళది మాత్రం బయటపడ్డది. మన తెలంగాణ శాసనసభలో డిమానిటైజేషన్ పైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ సభ్యులు మాట్లాడదలుచుకున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, మోడీ గారు మాకు మాట ఇచ్చారు, నేను మాట్లాడి వచ్చినాను, ఇది కనుక ఈ తీరు ఆయన ఒక ప్రకటన తర్వాత ఈ డేట్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఉంటే తప్పకుండా మేము మోడీకి లెటర్ రాస్తాం, మోడీని ప్రశ్నిస్తాం అన్న మాట చెప్పిండు. నేను సుధాకర్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి. ఎందుకంటే ప్రభుత్వం పైన చాలా పెద్ద భారం పడుతుంది. ట్యాక్స్ ఇచ్చేటువంటి విధానం మీద మాత్రం మేము ఆ రోజు మాట్లాడలేదు, డిమానిటైజేషన్ మీద మాట్లాడినాం. ఈ రోజు మాత్రం సర్వీసెస్ మీద ట్యాక్స్ వేస్తున్నారు కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం అమెరికాలో ఎందుకు ఇట్లా జరుగుతుంది? దానివల్ల మొత్తం మన దగ్గర లక్షల మంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు, అక్కడ వాళ్ళు టెన్షన్లో ఉన్నారు. ఏంది పరిస్థితి? సంగప్ప ట్రంప్ తీసుకున్నటువంటి విధానం వల్లనే ఇట్లా జరుగుతుంది. జాతి విద్వేషాన్ని రెచ్చగొట్టేటట్టుగా ప్రసంగాలు చేసినటువంటి ట్రంప్ ఆ రోజు ఎన్నికల సందర్భంగా నేచురల్ గా ఆయన ఎన్ని పర్యాయాలు చెప్పినా, మొన్న మన తెలుగువాడు చనిపోయినప్పుడు ఆయన చేసినటువంటి ప్రసంగం చేసినప్పటికి కూడా మళ్ళీ ఆగుద్దాను అనుకున్నాం. కానీ ఒక గుజరాత్ వాడు చనిపోయి, మళ్ళీ సిక్ వాడు చనిపోయి, రోజుకొకటి ఈ విధమైనటువంటి అంటే గాయపడినా చనిపోయినా వారికైతే ద్వేషం ఆ విధంగా వస్తుంది. ఎందుకంటే మా దేశం మా వాళ్ళే ఉండాలనేటువంటి బాట, వలస దేశం అయినప్పటికీ కూడా ఆ రకమైనటువంటి ద్వేషాన్ని రెచ్చగొట్టేటట్టుగా ట్రంప్ చేసినటువంటి ప్రసంగాల వల్లనే ప్రజలలో ఈ రకమైనటువంటి భావన కలుగుతుంది తప్ప అందుకొరకు ఆయనే మొత్తానికి విధానం మార్చాలి. సర్వసాధారణంగా ఎన్నికల సందర్భంగా గెలుచడానికి ఎన్ని ప్రసంగాలు చేసినా తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినాక మాత్రం కొంత మార్పు కనబడుతుంటుంది. కానీ ట్రంప్లో మాత్రం ఆ మార్పు కనబడతలేదు.
కాబట్టి మార్పు కనబడతలేదు. కాబట్టి ప్రజలేం భావిస్తున్నారంటే మేము ఏది చేసినా రైటే అనేటువంటి ఒక భావన కనబడుతుంది. కాబట్టి ట్రంప్ సరి అయినటువంటి ఒక సూచన ప్రజలకు ఇవ్వాలి. అయ్యా ఇది సరి అయినటువంటి ఒక విధానం కాదు, మన విధానం ఏదైతున్నదో ఈ రకమైనటువంటి ఒక కాల్చడం కానీ గాయపరచడం కానీ కాదు అనేటువంటిది చెప్తే తప్ప ప్రజలు ఉకుండేటువంటి అవకాశం లేదు. ఏదేమైనా ఇవాళ వీసాల మీద పరిమితులు విధించిన ఇవాళ ఇవన్నీ చేసినప్పటికి కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితి వస్తుంది. అందులో ప్రత్యేకంగా భారతదేశానికి మరి శ్రీధర్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు మామూలుగా ఎట్లా మాట్లాడినావో ఇప్పుడైతే ఈ విషయం మీద ఏందో అనేటువంటిది మరి విదేశ విధానంతో అంటే అమెరికాతో ఉండేటువంటి ఒక సంబంధం మన భారతదేశం ఈ రకమైనటువంటి ఒక విద్వేష జ్వాలలు వస్తుంటే మన దేశం యొక్క మరి ఎటువంటి డైలాగ్ ఏర్పాటు చేస్తుండ్రు అనేటువంటి దాని మీద స్పష్టపరచవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. రైట్ రామరెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సరళీకృత ఆర్థిక విధానాలు మన దేశం తరఫున తీసుకొచ్చి ఎన్నో సంస్థలు మన భారతదేశం లోపల, విదేశీ సంస్థలు మన భారతదేశం లోపల వివిధ పట్టణాల లోపల వచ్చే విధంగా ఈరోజు మన హైదరాబాద్లో కూడా ఒక 5 లక్షల మంది ఐటీలో ఉద్యోగాలు వచ్చినాయంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. వీటికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ చాలా అమెరికా, లండన్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నాయి. ఈ విధంగా విద్వేషాలు ప్రదర్శిస్తున్న క్రమంలో భాగంగా ట్రంప్ ఏం ఆలోచన చేస్తున్నారంటే హిల్లరీ క్లింటన్కి ఇండియన్ కమ్యూనిటీ ఎక్కువ ఓటింగ్ వేసింది, నాకు లోకల్ వాళ్ళు ఎక్కువ వేసినారు, కాబట్టి ఈ విధంగా చేయాలనుకుంటున్నారు. కానీ అది చేసే ముందు ఒకటి ఆలోచన చేయాలి ఏంటంటే గత ప్రభుత్వాలు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ, గ్యాట్స్ ఒప్పందం కానీ, సరళీకృత ఆర్థిక విధానాలు కానీ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ టైప్స్ అన్ని కూడా సైన్ చేసినాం కంట్రీస్గా. సైన్ చేసిన తర్వాతనే ఇవన్నీ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా వెనక్కి పోవడం అనేది ఉండొద్దు. నువ్వు ముందుకు పోవడానికి నువ్వు ఏం చేయాలంటే ఇంకా నువ్వు కావాలంటే సబ్సిడీస్ ఎంకరేజ్ చేయి, కొత్త కంపెనీస్ రావాలి, కొత్త సబ్సిడీస్ ఇవ్వమని చెప్పాలి, లేకపోతే ఇంకోటి యాక్టివిటీ చేయాలి తప్ప ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టే విధంగా, రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసి ఈ విధంగా మన భారతీయుల పైన చాలామంది దమనకాండ చేయడం, వాళ్ళని షూట్ చేసి చంపడం అనేది చాలా బాధాకరం. ప్రధాని మోడీ మన్ కీ బాత్ అని చెప్పి రేడియోలో ఏదైతే మాట్లాడుతుండో కామ్ కీ బాత్ చేయాలని చెప్పి మల్లికార్జున్ ఖర్గే గారు లోక్సభలో నిర్ణయం చెప్పడం జరిగింది. వెంటనే తను మాట్లాడాలి, అంతర్జాతీయ సంస్థలు, యునెస్కో లాంటి సంస్థలతో మాట్లాడాలి, మీడియేషన్ చేయించేసి గతంలో ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో ఆ ఒప్పందాల ప్రకారంగా ఈ సంస్థలు దాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. ఇది ఒక ఆందోళనకరమైనటువంటి పరిణామం, అంటే అదొక ట్రెండ్గా పరిగణించేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. మొన్న శ్రీనివాస్ చనిపోయారు, తర్వాత హార్నిష్ పటేల్, ఆయనకు భారతీయ మూలాలు ఉన్నాయి, అది జాతి విద్వేష హత్య కనబడట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే కూడా ఆయనకు వేరే రకమైనటువంటి శత్రుత్వాలు ఏమీ లేవని అక్కడ పోలీసే ప్రకటించారు. మళ్ళీ వాళ్ళ ఒక సిక్కు జాతీయుని మీద మళ్ళీ దాడి జరిగింది. ఇది మళ్ళీ ఈ ట్రెండింగ్ ఏమైనా అయిద్దేమో అని చెప్పి కొన్నిసార్లు సంఘటనలు సిరీస్ జరుగుతూ ఉంటాయి. అయితే వాళ్ళు అమెరికా కాంగ్రెస్లో మాట్లాడినప్పుడు ఒక సాధారణమైన ఖండన మాత్రమే చేసి వదిలిపెట్టడం కనపడింది ట్రంప్ నుంచి. అది అమెరికన్ సమాజానికి భారతీయులు కానీ మిగతా దేశాల వాళ్ళు ఇక్కడ వచ్చి ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళ యొక్క సమాజంలో అంతర్భాగము. ఇటువంటి దాడులు ఎవరు కూడా చేయరాదు, చేస్తే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి, నా ప్రభుత్వం చూస్తూ ఈ రకమైనటువంటి మాటలు ఎవరు ఇక్కడ కనపడలే. ఓన్లీ సాధారణమైనటువంటి ఖండనే కనపడింది. ఇది ఒక ఆందోళనకరమైన అంశం. ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికే టేకప్ చేసిన సుష్మా స్వరాజ్ గారు అక్కడ ఉన్నటువంటి మన దేశం సంబంధించిన ఒక సీనియర్ ఫారిన్ అఫేర్స్ ఆఫీసరు అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ నవతేజ్ సర్నా మన రాయబారి గారు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కన్సర్న్ తోటి టేకప్ చేశారు. సుష్మా స్వరాజ్ గారు కంటిన్యూస్లీ దీన్ని హ్యాండిల్ చేస్తున్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం చేయగలిగే పనులన్నీ చేస్తూ ఉంది. అయినా ఇంకా దీని మీద దౌత్యపరమైన ఒత్తిడి మీరు అంటే పెంచాల్సిన అవసరం ఉంది. అటువంటి కార్యకలాపాలు ప్రభుత్వం మీద అట్లీస్ట్ సరే మిగతా దేశస్తులు ఎట్లా ఉన్నారో వాళ్ళ ప్రభుత్వాలు చూసుకుంటాయి. భారతీయులు ఇక్కడ నుంచి పోయి ఉద్యోగాలు చేసేవాళ్ళు, భారతీయ ఆరిజిన్ ఉండి మూలాలు ఉండి అక్కడ ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళు, వీళ్ళ యొక్క భద్రత కోసం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రభుత్వం కూడా, అమెరికా సమాజం కూడా దీని మీద ఆలోచించాలా. అక్కడ ప్రభుత్వం ప్రత్యేకించి వారు అన్నట్టు ట్రంప్ ఏదైతే విధానాలతోటి ఈ రకమైనటువంటి పరిణామాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఆయనే స్వయంగా రంగంలో దిగి దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేస్తే తప్పితే ఆగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒకసారి జాతి విద్వేషం స్టార్ట్ అయిందంటే, ఆ ప్రాంతీయవాదం స్టార్ట్ అయిందంటే దాని పరిణామాలు గమ్మత్తుగా ఉంటాయి అనే విషయం మనం ఛాన్సాలు చూసాం. కాబట్టి ఒకటి అక్కడ మన వాళ్ళు కూడా అనేకమైన సంఘాలు ఉన్నాయి, వాళ్ళ తెలుగు వాళ్ళకి సంబంధించి ఆటాలు నాటాలు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మిగతా పటేల్స్కి సంబంధించి భారతీయులందరికీ వివిధ సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక త్రాటి మీదకి వచ్చి అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రైట్ సార్. కార్పొరేట్ కంపెనీస్ కూడా మన ప్రాంతం నుంచి ఐటీ విధానానికి కూడా దెబ్బ వచ్చే ఆల్రెడీ అవుట్ సోర్స్ ఈ కాల్ సెంటర్స్ అనేవి అమెరికాగా సంబంధించిన కాల్ సెంటర్స్ హైదరాబాద్ లో నడుస్తున్నాయి. వాళ్ళు చేయాల్సిన వరకు మనం ఇక్కడ చేస్తున్నాం. అక్కడనే ఇంకా కట్టడి చేసేస్తే ఇక్కడ కాల్ సెంటర్స్ అదే ఇక్కడ ఉద్యోగాలు పోతాయి, ఇక్కడ ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఏదో
సుష్మా స్వరాజ్ గారు ఎవరు వాళ్ళ ఫాదర్తో మాట్లాడడం, ఒక అధికారిని పంపడం కాదు. గతం లోపల గల్ఫ్ లోపల ఇబ్బంది వస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మంత్రిని అక్కడ పంపించడం జరిగింది. శ్రీధర్ బాబు పోయించండు గల్ఫ్కి పోయి అక్కడ ఉన్న బాధితులందరినీ పరామర్శించి వాళ్ళకు ఒక భరోసా కల్పించాడు. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, సుష్మా స్వరాజ్ గారు అమెరికాకు పోవాలి, అమెరికాకు పోయి విజిట్ చేసి. ఇప్పుడు ట్రంప్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఆడ కోర్టులు బ్లడ్ కొట్టిపాడేసినాయి, ఆయన ఏం చేయలేకపోయారు. మళ్ళీ ఇరాక్ మీద నిషేధం కూడా తీయాల్సిన పరిస్థితి. ఐటీ పాలసీ మార్చటము, పూర్తిగా H1 వీసాలను రద్దు చేయడము, ఈ కంపెనీస్ అన్ని ఇక్కడ తరలిపోవడం అంత మామూలు విషయం కాదు. ఇలా సంతకం పెడుతుంది H1B వీసాల రద్దు. అదేంది? అని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయం చెప్పినందుకు. ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు వెళ్దాం. స్టే ట్యూన్.